ఏమయ్యా ఇప్పుడు 1250 రూపాయలు ఇవ్వు నెలకి. ఏమ్మా పర్వాలేదు. నువ్వు చాలా మంచి బాగుపడిన తర్వాత ఎక్కువ ఇస్తావా? నువ్వు బాగుపడితే బాగుపడితే ఇస్తాను. బాగుపడితే ఇస్తావా? ఆమె కూడా ఇస్తావా? గ్యారెంటీకి ఇస్తావా? గ్యారంటీ. నువ్వు ఇల్లు అప్పుడప్పుడు చూస్తుంటా పోయి వాళ్ళ అమ్మగారి దగ్గర పోయేస్తుంటావా? అప్పుడప్పుడు చూసేస్తావుగా. తగ్గిన తర్వాత బాగుంటే ఇస్తావు, గ్యారెంటీ తగ్గితే ఇస్తావు. ఏమో ఒప్పుకుంటావు మరి. ఒకసారి పాట ఇప్పించమంటాం వల్ల ఒకసారి లావణ్య మనసు కరగడానికి ఒకసారి ఆ పాట వేయండి. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. ఏం రమేష్ రమేష్ వాళ్ళ ఆడవాళ్ళు నువ్వు విడుతున్నావు ఏంటయ్యా? విసిరినదా విధిగానం మిగిలినదా శోకం. రావణ్ణి ఒక మాట చెప్పానా? ఆ ఇల్లు నీకు రాసిస్తారు. ఏమ్మాయి ఒకటి ఆ ఇల్లు అద్దె 750, నువ్వు 1250, 2000 వస్తాయి. నేను 1000 రూపాయలు 5 ఏళ్ళు ఇస్తా.